యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనాన్ని చదవాలని ఆశపడతా ఉన్నాను. 18, 19వ వచనాన్ని. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, యెషయా భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అని, అదేవిధంగా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని ఒక మాట రాస్తా ఉన్నాడు. మానవుని జీవితంలో జరిగినటువంటి సంఘటనలను తన జీవితంలో ఎన్నో అనుభవాలను చూస్తూ ఉంటాడు. అయితే మానవుడు జ్ఞాపకం చేసుకొనకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయని, అదేవిధంగా తలంచకూడని సంగతులు కూడా ఉంటాయని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మునుపటి వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మానవుని జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోనకూడని విషయాలు ఉన్నాయి. తలంచాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, తలంచకూడని విషయాలు ఉన్నాయని ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతా ఉన్నాం. ఒకవేళ ఉదాహరణకు మనం గనక ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని గనక చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలను గురించి ఆలోచన చేయగలిగితే, మన దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మన జీవితంలో నిజంగా దేవుడిని జ్ఞాపకం చేసుకోనకుండా మన జీవితాన్ని గడిపేటటువంటి సందర్భాలు ఎన్నో. ఒక మానవుడు భూలోకంలో పుడతా ఉన్నాడు అని అంటే, తనను పుట్టించినటువంటి వానిని ఈ లోకంలోనికి ఒక మానవుడు ఎలా వచ్చాడు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగకుండా తన జీవితాన్ని తను జీవిస్తానే ఉంటాడు. అన్నీ మర్చిపోయి జీవిస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, దేవుని జ్ఞాపకం చేసుకోవడం, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. మన దేవుని, నా దేవుణ్ణి, మన దేవుణ్ణి, బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో అనేటటువంటి మాటలను కూడా మనం ప్రసంగి గ్రంథంలో చూస్తూ ఉంటాం. కనుక ఒక మానవుడు, బాలుడైనా, యవనుడైనా, వృద్ధుడైనా, ఎవరైనా సరే, ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మొదటిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 15వ వచనంలో, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూడా ఒక మాట రాయబడ్డటువంటి మాట ఏమిటంటే, ఆయన మనను దాసత్వంలోని విడిపించెను అనేటటువంటి మాటను, అది అంతరార్థంగా మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు ఆయన బాహుబలము చేత అక్కడి నుండి మనను రప్పిస్తా ఉన్నాడు. అంటే మనం ఎక్కడో ఒక చోట చిక్కుబడి ఉన్నప్పుడు దాని నుంచి మనను విడిపిస్తా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మనను విడిపించినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాడు.
ఎందుకనంటే మనము జ్ఞాపకం చేసుకోకూడదు అనేటటువంటి విషయాలలో దేనినైతే మనం ఆలోచించకూడదో, దేనినైతే మనం తలంచకూడదో వాటినే తలంచుతూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయంలో ఆయన మనల్ని విడిపించినటువంటి స్థితిని, ఆయననే మన దేవుడని ఈ యొక్క విషయాలన్నింటిని మనం జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని సంఘం. అదేవిధంగా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాల్లో కొన్ని ఎక్కువ 16, 13వ వచనాన్ని. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి అనేటటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. కనుక మానవుని జీవితంలో ఎన్నో అద్భుత కార్యములను చేసినటువంటి వాడు మన దేవుడు. ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసేటటువంటి సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి మన జీవితంలో. కానీ ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. అయితే మనం చేయాల్సినటువంటి విషయాలు, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటే మంచిది. కానీ మన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే అవి మనకు మనమే కలిగించుకున్నటువంటి పనులు కొన్ని ఉంటాయి. అది ఉదాహరణకు చూడగలిగితే కీర్తన భక్తుడైనటువంటి దావీదు మహారాజు 25:7వ వచనంలో ఒక మాట రాస్తాడు. 25వ అధ్యాయం 7వ వచనంలో, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు దావీదు మహారాజుతో రాపిస్తా ఉన్నాడు. ఆయన దేవునితో మొరపెడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే, దేవా నా బాల్య పాపములను, నా అతిక్రమములను ఏమాత్రం జ్ఞాపకం చేసుకొనకము. ఈరోజు నేను మనమందరము నిజంగా ఈ యొక్క నూతన సంవత్సరం ఉన్నాము కాబట్టి మనం చేసినటువంటి పాత వాటిని, మనం జరిగించినటువంటి పాత క్రియలను ఏమాత్రం జ్ఞాపకం చేసుకొనక, అదే విధంగా మన ప్రార్థన కూడా దేవా వాటినన్నిటినీ జ్ఞాపకం చేసుకొనకూడదు అని ప్రార్థిస్తే దేవుడు నిజంగా మన మొరను ఆలకించేటటువంటి వాడు. అదేవిధంగా ఐజయా 43:25లో కూడా ఒక మాట, నేను నా చిత్తానుసారంగా మీ పాపములను మర్చినాను అనేటటువంటి ఒక మాటను చూస్తా ఉంటున్నాం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయననే సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, నీ పాపములను, నీ అతిక్రమములను నేను ఏమాత్రము జ్ఞాపకం చేసుకొనను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో మనం చేసినటువంటి ఒక అతిక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనేటటువంటి ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకొనకుండా, తలంచుకొనకుండా దేవుడు చేసేటటువంటి నూతన కార్యాలు 19వ వచనం వల్ల ఏమంటాడు అని అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. మన జీవితంలో ఆలోచించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మన జీవితంలో తలంచాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఆయన మన జీవితంలో చేయబోయేటటువంటి నూతన క్రియల గురించి ఆలోచించాలి. కానీ మనం మునుపటి వాటిని గురించి ఆలోచించుకొనకుండా, పూర్వపు సంగతులను ఆలోచించుకొనకుండా, ఏమాత్రం వాటిని తలంచకుండా ఆయన చేసేటటువంటి నూతన కార్యాల గురించి ఆలోచించాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నూతన కార్యాలను ఆలోచించాలని అంటే పాత వాటిని మర్చాలి. ఒకవేళ మన ధ్యాస అంతా, మన జ్ఞాపకం అంతా మునుపటి విషయంలోనే ఉంటే గనక మనం ఆయన చేసేటటువంటి నూతన కార్యాల గురించి మనం ఏమాత్రము ఆలోచించలేము, ఏమాత్రము తలంచలేము. అందుకొరకే అంటున్నాడు కదా, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను నీ జీవితంలో, లేదా మన జీవితంలో, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నారు. ఏమిటా నూతన కార్యం అంటే, ఒక వ్యక్తి జీవితంలో
దేవుడు కలగజేసినటువంటి ఒక ఆయన, ఎందుకంటే మానవుడు అనేటటువంటి వాడు ఒక నూతన సృష్టి. ప్రతిదినము మనం ఒక నూతన దినాన్ని చూస్తా ఉన్నాం. ఈరోజు మార్నింగ్ లేసామంటే ఒక నూతన దినాన్ని మన దేవుడు మన జీవితాలకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఇది ఒక నూతన క్రియ. దేవుడు ఒక మానవుణ్ణి ప్రతిదినము ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలను చూడాలని, ఆయన చేసేటటువంటి గొప్ప కార్యాలను తలంచాలని ఒక మానవుని నిలబెడతా ఉన్నాడు. కనుక యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. 65:17లో, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ప్రియమైన దేవుని సంగమ, ఆయన చేసేటటువంటి కార్యాలు ఎల్లప్పుడూ నూతనవిగా ఉంటాయని, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృజిస్తా ఉన్నాడు అని, ఏమాత్రం మునుపటివి జ్ఞాపకం రావు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు మన జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే నూతన క్రియ ఆరంభించబడుతుందో, నూతన పనులు ఎప్పుడైతే తను అనుభవిస్తాడో, నిజంగా అది తనకు సంతోషాన్ని కలిగించేటటువంటి విషయం అని మనము తెలుసుకుంటున్నాం. అందుకొరకే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి అని. కనుక ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితాన్ని అనుభవించడం, దేవునిలోనికి రావడం, ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడడం అనేటటువంటిది అది గొప్ప కార్యము, అది నూతన కార్యము ఒక వ్యక్తి జీవితంలో. నూతన సృష్టి అనగా మనకందరికి నిజంగా తెలిసినటువంటి విషయమే. అంతకు ముందు లేనిది భూమి మీద ఉద్భవించడం, నూతనంగా ఉద్భవించడం సృష్టి అనేటటువంటిది. ఆది కాండంలో కనుక మనం తీసుకుంటే అంతకుముందు లేనటువంటి వాటిని సృష్టిస్తా ఉన్నాడు. ఆకాశాన్ని, భూమిని, అదేవిధంగా సమస్తాన్ని సృష్టిస్తా ఉన్నాడు. అంతకుముందు ఉన్నాయంటే లేవు, అవి నూతన సృష్టిగా సృష్టించబడ్డాయి. కనుక ఒక మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉంటాడో, లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి ఎప్పుడైతే రాగలుగుతాడో, అతన్ని దేవుడు ఏమంటున్నాడు అన్నట్టు ఒక నూతన సృష్టి అని సెలవిస్తా ఉన్నాడు. ఒక మానవుడు దేవునిలో నిలబడము, ఒక మానవుడు దేవునిలో జీవించడం, క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎందుకనంటే అతను ఈ లోకానికి క్రొత్తగా కనిపిస్తా ఉంటాడు. ఆ రోజు నుంచి దేవుడిని ఎప్పుడైతే తను స్వంత రక్షకునిగా స్వీకరిస్తాడో, ఆ రోజు నుంచి తన మాటల్లో, తన క్రియలలో, తన యొక్క ప్రతి విషయంలో అంటే గడిచినటువంటి దినాల కంటే అప్పుడు ఆ రోజు నుంచి క్రొత్తగా జీవించడం మొదలు పెడతా ఉంటాడు. కనుక ఈ లోకానికి క్రొత్తగా, అంటే చూసే వాళ్ళకు ఒక వీడేంద్ర ఇలా మారిపోయాడు అనేటటువంటి జీవితాన్ని ప్రతి వారు గమనిస్తూ ఉంటారు. కనుక వారు ఒక నూతన సృష్టిగా, వారిని ఒక నూతన సృష్టిగా దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు నీవు నేను మనమందరం ఎప్పుడైతే యేసుక్రీస్తులో జీవిస్తామో, మనమందరము నూతన సృష్టిగా మార్చబడబోతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన అంటా ఉన్నాడు కదా, 19వ వచనంలోనే, అరణ్యంలో త్రోవలను నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని సంగమ, అరణ్యంలో త్రోవ అనేటటువంటిది అది ఎక్కడ కనిపించదు. అరణ్యంలో, దట్టమైనటువంటి అరణ్యంలో ఒకవేళ కనుక మనం ఉండగలిగితే, నువ్వు ఎక్కడ వెళ్తా ఉన్నా దానిలో నుంచి బయటికి రాలేము మనం అసలు. కనుక అందులో త్రోవను కలగజేసేటటువంటి వాడు, అదేవిధంగా ఎడారిలో నదులు పారు చేసేటటువంటి వాడు. ఈ కొన్ని కార్యాలు, ఆయన చేసేటటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసేటటువంటి నూతన కార్యాలు మన జీవితంలో ఎన్నో అరణ్యాలు, అలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నను, ఏ రకమైనటువంటి ఏదో ఒక రకంగా దారిని మనకు కలగజేసేటటువంటి వాడు, ఎడారి లాంటి జీవితాన్ని మనం జీవిస్తా ఉన్న నదులను పారజేసేటటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. జీవజల నదులను పారజేసేటటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక మన జీవితంలో జరిగేటటువంటి నూతన కార్యాల గురించి మనం ఆలోచించాలని,
ఆయన చేసేటువంటి గొప్ప కార్యాల గురించి ఆలోచించాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక మానవుని ఆలోచన ఎలాంటిది అని అంటే, ఎంతసేపు ఉన్నా పాత వాటి మీదనే. మనం క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టినా సరే ఆ పాత వాటిని అలాగే తీసుకొని వస్తా ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నూతన కార్యాల గురించి ఆలోచించాలి. ఎందుకనంటే ఒక మాట రాయబడి ఉన్నట్టు, ఆయన యొక్క వాత్సల్యత అన్నట నూతనంగా దినదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అనేటటువంటి ఒక మాటను మనం ఆయన దేవుడు రాస్తా ఉంటాడు. దేవుడు మన ఎడల తన వాత్సల్యతను నూతనంగా తనకు తను కలిగించుకుంటున్నాడని, మనల్ని ఏ రకంగా ప్రేమించాలని, ఏ రకంగా మనకు వాత్సల్యత చూపాలని ప్రతిదినము తన యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచుంటూ ఉంటదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటది. కనుక ఈరోజు మనం కూడా ప్రతిదినము అది ఒక నూతన దినమే మన జీవితానికి. క్రీస్తు యేసున్న వారు నూతన సృష్టి కనుక వారికి ప్రతిదినము ఒక నూతన దినమే. కనుక ఆ దినములో నూతన కార్యాలను మన జీవితంలో అనుభవించాలని, నూతన కార్యాల గురించి మనం ఆలోచించాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక భక్తుడు ఒక మాట రాస్తా ఉంటాడు. ఒక పాస్టర్ గారు ఆయనతో విన్నటువంటి మాట ఏమిటంటే, ఎవరి జీవితంలో అయితే అద్భుతములు జరగాలని కోరుకుంటారో వారు అద్భుతము కొరకు వేచి చూడాలని చెబుతా ఉంటాడు. కనుక మన జీవితంలో అద్భుతములు జరగాలి అనంటే, మనం నూతన కార్యాలను మనం అనుభవించాలంటే నూతన కార్యాల కొరకు ఎదురు చూడాలట. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మన ప్రతి ఒక్కరి జీవితంలో నూతనంగా జరగబోయేటటువంటి కార్యాల గురించి తలంచుతూ ఆ కార్యాలను మన జీవితంలో నెరవేర్చబడే విధంగా మనం ఆలోచించాలని, వాటి వైపే మన యొక్క ధ్యాస ఉండాలి. ఎందుకంటే గత సంవత్సరంలో మాదిరిగా ఈ సంవత్సరంలో కూడా ఒకవేళ అదే జీవితం గనక మంచి జీవితమే జీవిస్తాము, కానీ ఏదో ఒక క్రొత్త జీవితం, ఏదో ఒక నూతన కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించగలిగితే నిజంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఇది పొందుకున్నాను అనేటటువంటి సాక్ష్య రూపకంగా కూడా మన జీవితాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, అంటే నా ఒక చిన్న సాక్ష్యం ఏమిటంటే నేను దాదాపు ఒక 2 సంవత్సరాలు ఒక చిన్న సంఘానికి వెళ్తా ఉన్నాను. ఆ 2 సంవత్సరాలలో నేను చేసినటువంటి కార్యాన్ని ఒకసారి ఆలోచించి, ఈ మాట చదివిన తర్వాత నేను ఆలోచించగలిగితే, నేను ఏమైనా చేశానా, కొత్త కార్యాన్ని ఏమైనా నేను చేశానా, లేదా దేవుడు నా జీవితంలో ఏమైనా చేశాడా అని అంటే, నేను ఆ 2 సంవత్సరాలు సన్నిధికి వెళ్తా ఉన్నాను. సాధారణంగా వెళ్తా ఉన్నాను, దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాను. అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ మాట చదివిన తర్వాత నాకు ఒకలాంటి ప్రేరేపణ ఏమొచ్చిందంటే, దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే దేవుడు నాకు కొన్ని తలాంతులను ఇచ్చాడు, పాట పాడే తలాంతులను ఇచ్చాడు, రాసేటటువంటి తలాంతులను ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని చదివినప్పుడు నూతన కార్యాలను నా జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో తప్పకుండా నిజంగా నా జీవితంలో నేను ఆ కార్యాన్ని అనుభవించబోతా ఉన్నానని దేవుడు నాకు ఒక నిరీక్షణ, ఒక బలమైనటువంటి ఆ యొక్క నమ్మకాన్ని నాకు దయచేశాడు. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనం నూతన కార్యాలను అనుభవించాలని తెలియజేస్తూ, ఏమాత్రము పాత వాటిని, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనక, ఒకవేళ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను, అదేవిధంగా 2వ దినవృత్తాంతం 2:42 ఆయన కృపలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని కూడా ఉంటది. కనుక వాటిని, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని మన కార్యాలు మనం ఏవైతే ఆయనకు వ్యతిరేకంగా చేసి ఉన్నటువంటి వాటిని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోనకుండా ఈ నూతన సంవత్సరంలో ఆయన జరిగించబోయేటటువంటి నూతన కార్యాలను మన జీవితంలో అనుభవించాలని, వాటి కొరకే మనం తలంచుకుంటూ ఉండాలని. ఎందుకంటే అరణ్యంలో త్రోవను కలిగజేసేటటువంటి వాడు, ఎడారిలో నదులను పారజేసేట, అంటే పరిస్థితులు ఎలాంటివైనా సరే ఒక మార్గాన్ని, పరిస్థితులు ఎలాంటివైనా సరే ఒక త్రోవను, ఆ యొక్క సొల్యూషన్ దేవుడు చేస్తా ఉన్నాడు. కనుక ఆ నూతన క్రియల గురించి మనం ఆలోచించాలని తెలియజేస్తూ, ఆ నూతన కార్యాలను మనం జరిగించాలని, మన చేత జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ క్రియలను, నూతన క్రియలు మనం అందరం అనుభవించాలని, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరము దేవుని కొరకైనటువంటి నూతన క్రియ, దేవుని కొరకు మనం ఏం నూతన క్రియ చేయబోతా ఉన్నాం.
నిజంగా మనం దేవుడు మన భూలోకంలో ఉంచాడంటే ఆయన ఒక క్రియలను మనం చేయాలని, ఆయన నూతన కార్యాలను మనం అనుభవించాలని, మనం ఒక సాక్షిగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండాలని తెలియజేస్తా ఉన్నాడని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తూ ఈ యొక్క